India has a brand new gateway. The Rajiv Gandhi International Airport in Hyderabad. సడన్ గా అసలు మీరు ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళాలని ఎందుకు వచ్చిందండి? కర్ణాటకలో చేస్తాం, తమిళనాడులో చేస్తాం, మన ఆంధ్రాలో ఏమీ లేదు. ఆంధ్రాలో ఏమి ఉన్నదన్నీ అమ్మేస్తున్న సోర్ ఫ్యాట్, అప్పుడు సోర్ ఫ్యాట్ కూడా అమ్మకం లేదు ఇంకా అని ఆంధ్రాలో ఫోకస్ చేస్తున్నాం, ఏం చేయాలి, ఏదైనా అవకాశం వస్తుందని. అప్పుడే చంద్రబాబు గారికి ఈ వాంట్ టు స్టార్ట్ ఈ మనం వన్ గుడ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్. ఎందుకంటే ఆయన ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆల్ గ్లోబల్ తిరుగుతుంది. అవును, ఎవ్రీబడి ఆస్ మీకు మంచి ఎయిర్పోర్ట్ లేదు, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, స్మాల్ స్ట్రిప్ అది అని ఆయన ఈ కాలే గ్లోబల్ టెండర్. అప్పుడే ఈ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పాలసీ వచ్చింది. ఆయన గ్లోబల్ టెండర్ పిలిచారు. అప్పుడు 26 మంది అప్లికేషన్ తీసుకున్నారు. నేను కూడా అప్పుడు మలేషియన్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు ఏంటంటే టెక్నికల్ పార్ట్నర్షిప్ ఉంటే మంచి, అంటే మలేషియన్ ఎయిర్పోర్ట్స్తో మనం టైప్ చేసుకొని మనం బిడ్డింగ్ చేసాం. బిడ్డింగ్ చేస్తే అది ఏంటి క్రైటీరియా అంటే, నేను 5,000 ఎకరాలు ఇస్తాను, సర్వీస్ స్టాండర్డ్ 3.5 స్టాండర్డ్ చేయాలి, 1 to 5 స్కేల్ సర్వీస్ స్టాండర్డ్. అది ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అని వాళ్ళు సర్వీస్ స్టాండర్డ్ 32 సర్వీస్ పారామీటర్స్ చూస్తారు. టాయిలెట్స్ నుండి బ్యాగేజ్ నుండి 1 to 5 స్కేల్లో 3.5 ఉండాలి. అది 3.5 కింద ఉంటే మాత్రం అది పెనాల్టీ ఉంది. ఈ సర్వీస్ స్టాండర్డ్ చేయాలి, మీకు ఎంత గ్రాంట్ మీకు కావాలి, ఎవరు తక్కువ గ్రాంట్ ఇస్తే ఇస్తామని. మేము తక్కువ గ్రాంట్ కోట్ చేసాం. అయిన తర్వాత అప్పుడు ఇదైంది సమ్మో మేము లోయెస్ట్గా ఏమో కానీ మూమెంట్ అవ్వలేదు. ఆయనకి ఏంటంటే విలేజ్లో నేను కొంచెం యాక్టివ్గా ఉండాను, పాలిటిక్స్ దేనిలోని విలేజ్ నుండి. ఇది ఇక్కడ ఇచ్చేశారు. ఈ ఎయిర్పోర్ట్ అంటే వెరీ కాంప్లెక్స్, న్యూ టు ఫర్ కంట్రీ, న్యూ సబ్జెక్టు. ఆయనకు అనుమానం, అది ఎవరైనా ఆయన దృష్టిలో ఉంటే ఎవరికైనా. ఆయన అలాగా 1 year ఉంది అంటే నేను ఎందుకు ఇలాగా ఇదవుతుంది, మాకు ఆ రోజు నెలకు 10 లక్షలు ఖర్చు అవుతుంది. 10 లక్షలు అంటే నాకు ఎక్కువ. ఓసారి చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఇప్పుడు మీరు అటు కాదు ఇటు కాదు, మీరు లోయెస్ట్, మీరు ఇది కన్సెషన్ అగ్రిమెంట్ చేయలేదు అంటే, ఆయన అంటే సీఎం గారు అప్రహెన్షన్ అండి, ఇలా మీరు చేయగలరా, దాన్ని ఆయన వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్ చేయాలని ఉంది అని. అంటే నేను చెప్పాను, మెడ్రాస్లో పవర్ ప్లాంట్ పెట్టామండి, 2 stroke డీజిల్ లైన్ ఫస్ట్ టైం నేను తీసుకొచ్చాను, హార్ట్ ఆఫ్ సిటీలో పెట్టాను. దట్ ఈస్ ఏ ఫస్ట్ టెక్నాలజీ. నార్మల్ డీజిల్ ఇంజిన్ అంటే మన 1400 RPM, దట్ 100 RPM. నేను జర్మన్ది తీసుకొచ్చి పెట్టాను. రెండోది వెరీ కాంప్లెక్స్ వరల్డ్ లార్జెస్ట్ బార్జ్ పెట్టాను. అది మీరు కావాలంటే టీంని పంపించి ఇచ్చేయండి అంటే, నేను చెప్తాను, మీరు కూడా సీఎంకి చెప్పండి అన్నాను. సీఎంకి చెప్పాను, ఆయన చంద్రబాబు చెప్తే ఆయన కోర్ టీం పంపించారు. పంపించారు. చూసిన తర్వాత దే వెరీ గుడ్, వెరీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్. దాని మీద సాటిస్ఫై అయ్యారు. దెన్ ఈజ్ అగ్రీడ్. దెన్ కన్సెషన్ అగ్రిమెంట్ ఇవన్నీ 2004లో సైన్ చేసాం. అందులోనే ఎయిర్పోర్ట్ది చంద్రబాబు అప్పుడు బిడ్డింగ్ అయింది, కన్సెషన్ సెంట్రల్ గవర్నమెంట్. ఇట్ ఈస్ నాట్ ఏ స్టేట్, ఇట్స్ నాట్ ఏ స్టేట్ సబ్జెక్ట్. కానీ ఒక్క పిసర మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ సింగిల్ ఇంచ్ బెనిఫిట్ కానీ ఇది కానీ స్టేట్ చేయదు. ఈజ్ ఓన్లీ ఫాలోడ్ బై కంప్లీట్లీ ఇది. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. స్టేట్కి సంబంధం లేదు. స్టేట్ ఓన్లీ వాట్ ఎవర్ ద కన్సర్న్, ఇదేమో స్టేట్ సబ్జెక్ట్ కానీ స్టేట్ రెవెన్యూ కానీ స్టేట్ ఇవ్వాల్సింది మనకేం లేదు. ల్యాండ్ ఇచ్చింది, ఎక్విజిషన్ అంతా కూడా బిఫోర్ గవర్నమెంట్ చంద్రబాబు టైంలో కంప్లీట్గా మనకు కన్సెషన్ అగ్రిమెంట్ ఉంది. ఈ ప్రెజెంట్ అయినప్పుడు కన్సెషన్ అగ్రిమెంట్ సైన్ చేసాం. వాట్ విల్ గెట్ ఫ్రమ్ ద స్టేట్, వాట్ యూ కెన్ కనెక్టివిటీ.